ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది కదా. సో అయితే చాలామందికి క్వాలిఫై అయినా కూడా ర్యాంక్స్ రాలేదని చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు. సో ఎందుకు ఈ విధంగా వచ్చింది అనే కంప్లీట్ విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇలా ఎందుకు మెయిన్ రావడానికి కారణం చూసుకుంటే మీ యొక్క ఇంటర్ వెయిటేజ్ అనేది యాడ్ అయితే కాలేదండి. మీరు అయితే సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈ లేదా అదర్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయి ఉండాలి, లేదా మీరు సప్లిమెంటరీలో పాస్ అయ్యి ఉండాలి. ఇలాంటి వాళ్ళకి మాత్రమే మీ యొక్క ర్యాంక్స్ అనేవి రాలేదు. సో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనకి ర్యాంక్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఇయర్ కూడా ఇలా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.